हरिः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैता तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం. శ్రీకృష్ణ పరమాత్మ యోగ శాస్త్రాన్ని అనుసరించి అర్జునునికి ధ్యాన యోగం గురించి విస్తారంగా చెప్పి ధ్యాన యోగ సాధనాలన్నీ కూడా చెప్పి మరి ఆ ధ్యాన యోగం యొక్క ఫలం కూడా చెప్పినాడు. అప్పుడు అర్జునుల వారికి సందేహం కలిగింది. మీరు ధ్యాన యోగం చేత మనస్సును నిరోధించమని చెప్పారు, కానీ ఆ మనస్సు చంచలమైంది కదా, దాన్ని ఏ విధంగా నిరోధించేది? సాధ్యం కాదు కదా. వాయువు కంటే కూడా చాలా బలవత్తరమైంది. వాయువునైనా మనం బంధించగలమేమో కానీ మనస్సును బంధించలేము కదా అని ఈ విధంగా శంక కలిగినప్పుడు భగవంతుడు అన్నాడు, మీరన్నట్లు వాయువు కంటే కూడా బలవత్తరమైంది మనస్సు. అయినా కూడా దాన్ని మనము అభ్యాస వైరాగ్యముల చేత నిగ్రహించవచ్చు అని మనోనిరోధక ఉపాయాలు చెప్పినాడు. అభ్యాసము మరియు వైరాగ్యం. ఆ తర్వాత అర్జునుడు ప్రశ్న చేసినాడు, హే కృష్ణ, ఈ ధ్యాన యోగి తన జీవితకాలం అంతా కూడా ధ్యానం చేస్తూ 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 ఒకవేళ అతనికి ఈ జన్మయందు మోక్షం సిద్ధించక ఒకవేళ శరీరం పడిపోయిందనుకో, అప్పుడు అతని గతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, హే పార్థ, నువ్వు అట్లా ఏం దిగులు చెందకూడదు. ధ్యానయోగం చేస్తూ చేస్తూ సాధన చేస్తూ చేస్తూ ఒకవేళ అపూర్ణంగానే అతడు శరీరాన్ని వదిలిపెట్టినా కానీ, అంటే తన యొక్క సుస్వరూప స్థితిని పొందకుండానే మోక్షమును పొందకుండానే ఒకవేళ శరీరం పడిపోయినా కూడా అతనికి నాశనం అంటూ ఏమీ లేదు, అతనికి దుర్గతి అనేది లేదు అని భగవంతుడు చక్కగా సాధకులందరికీ కూడా హామీ ఇచ్చినాడు. మీరేమీ దిగులు చెందవద్దు. ఒకవేళ
మందమందంగా సాధన చేసినా కానీ ఈ శరీరం ద్వారా ఒకవేళ సాధ్యాన్ని పొందలేకపోతే మరొక శరీరాన్ని ధారణ చేసుకొని మీరు తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు అని చక్కగా భగవంతుడు సాధకులందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చినాడు. ఇంకా సమాధానం చెప్తూ మరి అతని ఉత్తర గతి ఏమిటి, తర్వాత ఏమవుతాడు, ఎక్కడ పోతాడు, మరి ఆయన గతి ఏమిటి అని ఒకవేళ జిజ్ఞాస కలిగినప్పుడు భగవంతుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎవరైతే లక్ష్యమును పొందక సాధన చేస్తూ చేస్తూ మధ్యలోనే అతడు శరీరాన్ని వదిలిపోయినట్లయితే అతనికి వినాశనము దుర్గతి అయితే లేదు, కానీ అతనికి 2 విధాల మార్గాలు ఉన్నాయండి. ఏమిటి అంటే సాధన చేయగా 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 అతనికి ఇంకా మనస్సు పూర్తిగా శుద్ధి పడకుండా ఏవైనా కించిత్ వైషయిక వాసనలు, విషయ సంబంధమైనటువంటి వాసనలు అంతఃకరణంలో కనుక ఉన్నట్లయితే అతడు యోగభ్రష్టుడయ్యి, అంటే ఈ శరీరం ద్వారా అతడు సాధ్యాన్ని పొందలేదు, భ్రష్టుడైపోయినాడు, యోగం సాధించలేక భ్రష్టుడైపోయినాడు. అటువంటి యోగ భ్రష్టునికి స్వర్గాది లోకాలు ప్రాప్తమవుతాయి. ఎందుకంటే ఇతనికి అంతఃకరణంలో ఈషత్ అంటే కొంచెము విషయ వాసన ఉంది, ఇంకా శుద్ధి పడలే పూర్తిగా, కానీ సాధన అయితే చేస్తూ ఉన్నాడు. ఆ కొంచెమైనటువంటి వాసనలు అంతఃకరణలో ఉన్నందువలన ఆ వాసన బలము చేత అతడు స్వర్గాది లోకాలకు పోతాడు, పోయి స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. ఎందుకంటే విషయ వాసనలు ఉన్నాయి కదా కొంచెం, స్వర్గంలో ఉత్కృష్టమైనటువంటి భోగాలు అనుభవిస్తాడు. అనుభవించి అతని యొక్క పుణ్యం ఉన్నంత వరకు ఆ లోకాల్లో ఉండి ఆ పుణ్యఫలమైనటువంటి సుఖాలను అనుభవించి మరి పుణ్యం క్షీణించగానే అతడు మళ్ళీ శ్రీమంతుల ఇళ్లల్లో జన్మిస్తాడు. శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇళ్లల్లో జన్మిస్తాడు. శ్రీమంతుల ఇళ్లల్లో ఎందుకు జన్మిస్తాడు అంటే కించిత్ విషయ వాసనలు ఉన్నాయి కాబట్టి శ్రీమంతుల ఇళ్లలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు విషయ సుఖాలను అనుభవిస్తాడు. ఆ తర్వాత మళ్ళా విరక్తుడయ్యి మళ్ళా పూర్వ సాధనాల్లో ప్రవేశించి మళ్ళీ ముందు సాధనాలను అవలంబించి మళ్ళీ అతడు ముక్తిని పొందుతాడు. ఇక ఎవరైతే పూర్వజన్మలో సాధన చేసి 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 అంతఃకరణంలో ఏ విధమైనటువంటి వాసనలు లేకుండా కించిత్ ప్రారంధం అనేటువంటి ప్రతిబంధకం ఉంటుందండి. ప్రతి వారికి ప్రారంధం అనేది ఉంటుంది కదా. అయితే ఈ యోగ భ్రష్టునికి మరొక జన్మ లేదా 2 జన్మలు, కొందరికి 3 జన్మలు కూడా ఇచ్చేటువంటి ప్రారంధం ఉంటుంది ఒక్కొక్కరికి. ఆ ప్రారంధమే అతనికి ప్రతిబంధకమై ఈ జన్మలో జ్ఞానం కలగకుండా అడ్డు నిలిచింది. సాధన అయితే పరిపక్వతకు వచ్చింది, అతని అంతఃకరణంలో ఏ విధమైన వాసనలు కూడా లేవు, విషయ వాసనలు ఏమీ లేవు, అంతఃకరణం శుద్ధం ఉంది. కానీ ఆ ప్రారంధ బలము చేత అతనికి జ్ఞానం కలగలే, ప్రారంధం అడ్డుపడింది. అతనికి ప్రారంధం యొక్క ప్రతిబంధకం ఉన్నందువల్ల అతనికి మళ్ళీ జన్మ వస్తుంది, ఈ జన్మలో జ్ఞానం కలగదు. అయితే మరి అతని అంతఃకరణంలో అయితే వాసనలు లేవు, విషయ వాసనలు అయితే ఏవి లేవు. మరి అతని గతి ఏమిటి అంటే అతడు ఈ స్వర్గాది లోకాల కంటే పై లోకాలకు వెళ్ళిపోతాడు. తపోలోకము, సత్యలోకము, సనక్ సనందన్ మొదలైన వాళ్ళు ఉండేటువంటి ఏ విషయ భోగాలు లేనటువంటి కేవలం తపస్సే ప్రధానం కలిగినటువంటి లోకాలకు వెళ్తాడు. తపోలోకానికి లేదా సత్యలోకానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ ప్రారంధం ఎంతవరకు అక్కడ ఉంచాలనో అక్కడ ఉంచి మళ్ళీ తిరిగి మనుష్య జన్మకు వస్తాడు. మరి ఏ ఇంట్లో పుడతాడు అతడు అంటే యోగినాం కులే అంటే యోగుల ఇళ్లలో పుడతాడు. శ్రీమంతుల ఇళ్లలో పుట్టాడు అతడు, యోగుల ఇళ్లలో పుడతాడు. యోగుల ఇళ్లలో ఎందుకు పుడతాడు అంటే అతడు పుట్టుక తోడనే ఎట్టెట్లా తన బుద్ధి వికాసం అవుతూ ఉంటుందో బాల్యావస్థలో బుద్ధి వికాసం ఉండదు కదా. పుట్టగానే వెంటనే బుద్ధి వికాసం ఉండదు. ఎట్టెట్లా శరీరం ఎదుగుతూ ఉంటే అట్టట్లా బుద్ధి వికాసం అవుతూ ఉంటే అతనికి పూర్వ సాధనాల యొక్క స్మృతి కలుగుతుంది. స్మృతి కలిగి చక్కగా ధ్యానాదులు చేసుకుంటాడు. ఆ యోగుల ఇళ్లలో విషయోపభోగాలు ఉండవు, కేవలము అధ్యాత్మ విచారణ, తపస్సు, జపము మొదలైనటువంటి ప్రధానంగా ఉంటాయి. అటువంటి ఇళ్లలో పుట్టి అతడు ఉత్తర సాధనాలు చేసి ముక్తుడవుతాడు. ఈ విధంగా 2 ప్రకారాలుగా యోగ భ్రష్టునికి మార్గం చూపెట్టాడు భగవంతుడు. ఆ విషయాన్ని
శ్లోకం ద్వారా చెప్తున్నాడు. శ్లోకాలు చదవండి, 2 శ్లోకాలు చదవండి, 41, 42. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగభ్రష్టః అంటే ఈ జన్మలో యోగాభ్యాసం చేయగా 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 అతడు ముక్తిని పొందలేక యోగం నుంచి భ్రష్టుడై శరీరాన్ని వదిలిపెట్టాడనుకో. అటువంటి వాడు పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య, పుణ్యం చేసిన వారి యొక్క లోకాలు అంటే స్వర్గాది లోకాలను పొంది శాశ్వతీ సమాహ అంటే అనేక సంవత్సరాలు అక్కడ ఉండి ఆ స్వర్గభోగాలను అనుభవించి ఉషిత్వ నివసించి మళ్ళీ తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మనుష్య లోకానికి వస్తాడు. వచ్చి ఎక్కడ జన్మిస్తాడు? శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయతే. శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుడతారు. శ్రీమంతులు ఉంటారు కానీ అందరూ శుచిర్భూతులు ఉంటారని నియమం లేదు. శ్రీమంతుల ఇళ్లలో విలాసాలు ఎక్కువ ఉంటాయి. ఆ విలాసాలకు లోనే వాళ్ళు అశుచి భక్షణ, అపీయపానం మొదలైనటువంటి చేస్తారు. వాళ్ళు అలా శ్రీమంతులు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి అని విచ్చలవిడిగా విలాసాలకు అలవాటు పడతారు. అభక్ష భక్షణము, అపీయపానము, తినకూడనిది తింటారు, తాగకండి తాగుతారు, చేయరాని పనులు చేస్తారు. డబ్బులు ఉన్నాయి కదా, విలాసాలకు ఉపయోగం చేస్తారు. కానీ అటువంటి ఇళ్లల్లో కాదండి, శుచిర్భూతులైనటువంటి వారి శ్రీమంతుల ఇళ్లలో. కొందరు శ్రీమంతులు ఉంటారు, వాళ్ళు ఆగర్భ శ్రీమంతులై ఉండి కూడా వాళ్ళు ధర్మాన్ని అతిక్రమించరు. వాళ్ళు నీతిని, నిజాయితీ, ధర్మము, సదాచారము మొదలైనటువంటి వాటిని ఆచరిస్తూ ఉంటారు. ధనవంతులైతే ఉన్నారు కానీ ఆ ధనమును దురుపయోగం చేయరు, విలాసాలకు ఉపయోగం చేయరు, వాళ్ళ జీవితాన్ని విలాసాలకు అంకితం చేయరు. శుచిర్భూతులై ఉంటారు. చక్కగా దైవారాధన, దైవ చింతన, సత్సంగము, మరి దానము, ధర్మము, యజ్ఞము, యాగాదులు ఇవి చేస్తూ ఉంటారు. అటువంటి శుచిర్భూతులైనటువంటి ఇండ్లల్లో ఈ యోగభ్రష్టుడు జన్మించి, ఇక ఆ శ్రీమంతులు కాబట్టి భోగాలు అతనికి ఏమీ లోకువ ఉండవు, భోగాలు కూడా అనుభవిస్తాడు. చివరిలో మళ్ళీ అతనికి వైరాగ్యం కలిగి మళ్ళా పూర్వ సాధనలన్నీ అవలంబించి అతడు ముక్తుడవుతాడు. ఎందుకంటే పూర్వం చేసినటువంటి సాధన సంస్కారం అంతఃకరణలో ఉంటుంది. ఆ సంస్కారము బలాత్కారంగా ఇతన్ని మళ్ళీ ఆ వైపుకే లాక్కెళ్తారు, సాధనలోనికే తీసుకెళ్తారు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా ముందు చెప్తాడు. ఇక్కడనే పూర్వాభ్యాస బలం చేత ఆ సంస్కారం అంతఃకరణలో ఉంది కాబట్టి అతడు మళ్ళీ ఆ సంస్కారాన్ని అనుసరించే మళ్ళీ అధ్యాత్మ సాధనలో, యోగ సాధనాల్లో ప్రవృత్తుడయ్యి సాధన చేసి ముక్తుడవుతాడు అని ఈ విధంగా చెప్పాను. యోగ భ్రష్టులు 2 విధములైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకడు యోగమునందు ప్రవేశించి మనోనిగ్రహం చాలక విషయములలోకి జారిపోయినవాడు. ఒకడు ఎటువంటి వాడంటే యోగాభ్యాసం చేస్తూ ఉన్నాడు కానీ కించిత్ విషయ వాసన అంతఃకరణంలో ఉంది. అంతఃకరణంలో మనసులో కించిత్ భోగ వాసన ఉంటుంది. అటువంటి వాడు యోగాభ్యాసం చేస్తూ 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 మధ్యలో అతడు ప్రారంధం ఒడిచింది కాబట్టి శరీరాన్ని వదిలిపెడతాడు. ఇక మరొక వాడు ఎలా ఉంటాడంటే అనుష్ఠానాన్ని చక్కగా చేస్తూ ఉంటాడు. అతనికి అంతఃకరణంలో భోగాలకు సంబంధించిన కించిత్ వాసన కూడా లేదు, శుద్ధ అంతఃకరణం ఉంది. కానీ ప్రారంధం అనేటువంటి ప్రతిబంధకం ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రారంధం ఈ జన్మకు ఎంతవరకు జీవించాలో అంతవరకు ఆ ప్రారంధం అతనికి ఆ జీవితం ఇచ్చి, తర్వాత ప్రారంధం తీరగానే అతని యోగ సాధన పూర్తి కాకముందుకే శరీరం నుంచి వియుక్తుని చేస్తుంది ఆ ప్రారంధం.
అంటే మరణాన్ని పొందుతాడు. అతడు కూడా యోగభ్రష్టుడే అనబడతాడు. ఎందుకంటే యోగాన్ని పూర్తిగా సాధించలేకనే మధ్యనే ఆగిపోయింది కాబట్టి అతడు కూడా యోగభ్రష్టుడే అనబడతాడు. అయితే ఈ విధంగా ఇద్దరు ఉంటారు. ఒకనికేమో అంతఃకరణలో కించేతు భోగవాసన ఉంటుంది, ఒకనికి పూర్తిగా ఏమీ లేదు. ఇద్దరు ఉంటారు యోగభ్రష్టులు. మరి వీరిద్దరి యొక్క గతి ఏమిటి అంటే చెప్తున్నాడు. మొదటివాడు విషయవాసన గలవాడవుటచే స్వర్గలోకంలో గల సుఖమును అనుభవించి తర్వాత శుచిత్వము గల శ్రీమంతుల గృహంలో జన్మించి కొంతకాలం వరకు విషయ సుఖం అనుభవించి వాసనాక్షయము చేత వైరాగ్యం కలిగి పిమ్మట యోగ మార్గంలో ప్రవేశించును. నుంచి భోగవాసన ఉంది కాబట్టి శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుట్టి కొంతకాలము విషయభోగాలను అనుభవించిన తర్వాత ఆ వాసన నివృత్తమైపోయింది. ఒకవైపు సాధన కూడా చేస్తూ ఉంటాడు, విషయభోగాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు. సాధన ప్రబలం అయిపోతూ ఉండగా విషయవాసన క్షీణిస్తూ ఉంటే అప్పుడు పూర్తిగా ఎప్పుడైతే విషయవాసన క్షీణించిపోతుందో అప్పుడు అతడు మళ్ళీ పూర్వపు ఆ సాధనాల్లో ప్రవేశించి యోగాభ్యాసం చేసి మళ్ళీ అతడు ముక్తుడవుతాడు. ఇక రెండవ వారు మనోనిగ్రహం కలిగి యోగనిష్టలో ప్రవేశించినను జీవన్ముక్తి కలుగుటకు ముందుగా శరీరం వీడిపోయినచో స్వర్గలోకమునకు పైన ఉండు తపోలోక సత్యలోకములకు పోయి అతడు కొంతకాలం ఉండి మరలా శ్రేష్టమైనటువంటి యోగుల ఇళ్లల్లో బ్రహ్మనిష్ఠుల ఇళ్లల్లో జన్మిస్తాడు. ఆ జన్మంలో జీవన్ముక్తుడగును అంట. ఇక ఎవరికైతే భోగవాసన లేకుండా ప్రారబ్ధం యొక్క ప్రతిబంధకం ఉన్నందువలన ముక్తిని కలగక ముందుకే, ముక్తిని పొందక ముందుకే అతడు శరీరాన్ని వదిలినచో అతడు ఈ స్వర్గలోకానికంటే కూడా పై లోకాలు సత్యలోకం, తపోలోకం మొదలైనటువంటి లోకాలకు అతడు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ తర్వాత మనుష్య జన్మలోకి వస్తాడు. ఎక్కడ పుడతాడు? బ్రహ్మనిష్ఠులైనటువంటి యోగుల ఇళ్లలో పుడతాడు అని చెప్పి. స్వర్గంలో మాత్రమే విషయవాంఛగల వారికి రంభాది విషయ సుఖములు కలుగును. ఎవరికైతే విషయవాసన ఉంటుందో అటువంటి వానికి స్వర్గానికి వెళ్ళి విషయ భోగాలను రంభాది సుఖాలను అనుభవిస్తాడు. ఇహాముత్ర ఫలభోగ విరాగములు గల విరక్తుడు ఇచ్చటనే విషయములను విషప్రాయముగా చూసిన వాడవుటచ్చే వాడు సనక సనందనాది ఋషులుండెడి సత్యలోకాదులను చేరి అచ్చట నుండును. ఇక రెండవ వాడు ఎవడైతే విషయవాసనలు లేకుండానే యోగభ్రష్టుడై శరీరాన్ని వదిలిపెట్టాడో అతనిలో అంతఃకరణంలో ఏ విధమైనటువంటి భోగవాసన లేదు కాబట్టి ఈ స్వర్గలోకం కంటే పైన ఉన్నటువంటి సత్యలోకం, తపోలోకాల్లో మొదలకు వెళ్ళి సనక సనందనాథులు ఉండేటువంటి లోకాల్లో ఉండి అచ్చట కొన్ని రోజులు ఉంటాడు. అయితే పైన చెప్పినటువంటి ఈ ఇద్దరు కూడా యోగభ్రష్టులు ఎవరైతే ఉన్నారో ఏ ఆటంకం వలనైతే మొదటి జన్మలో ముక్తి కలగలేదో అట్టి ఆటంకములు లేనటువంటి జన్మను పొందుతారు. ఏ ప్రతిబంధకం అయితే ఉండేనో, ప్రారంధం అనేటువంటి ప్రతిబంధకము లేదా విషయ వాసన అనేటువంటి ప్రతిబంధకం ఉండేనో అవి లేనటువంటి జన్మను తర్వాతి జన్మలో పొంది వాళ్ళు ముక్తులవుతారు. కొందరికి దారిద్ర్యం చేత, కొందరికి రోగం చేత, కొందరికి బుద్ధిమాంద్యం చేత, కొందరికి స్వాతంత్ర్యము కలిగినటువంటి జన్మ లేకపోవడం చేత అడ్డు ఉండినట్లయితే అట్టి దోషము లేనటువంటి జన్మలను పొందుతారు అంటారు. కొందరు దారిద్ర్యావస్థలో ఉంటారు, సాధన అయితే చేస్తూ ఉన్నారు, కానీ ఆ దరిద్ర్య అవస్థ అతనికి సాధనకు ప్రతిబంధకం అవుతుంది కదా. ఒక్కోసారి మంచి భక్తులు ఉంటారు, సాధకులు ఉంటారు, కానీ దరిద్ర అవస్థ ఉన్నందువలన వాళ్ళు సాధన చేయలేకపోతారు. దరిద్ర అవస్థ ఉంటుంది, సాధన చేయలేరు. అటువంటి వారికి ఈ జన్మ లోపల జ్ఞానం కలగకపోవచ్చు. కొందరికి రోగాలు వస్తాయి, కొన్ని రోగాలు వచ్చి పీడించి అతన్ని సాధన చేయకుండా అడ్డుగా నిలుస్తాయి. వాళ్ళ పూర్వ కర్మానుసారంగా, ప్రారంధానుసారంగా రోగాలు ప్రాప్తమవుతాయి. ఆ రోగాల యొక్క తాకిడికి వాళ్ళు తాళలేక, సాధన చేయలేక వాళ్ళు మధ్యలోనే శరీరాన్ని వదిలేటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది. కొందరికి బుద్ధిమాంద్యం చేత సాధన చేస్తారు, శ్రద్ధ కూడా ఉంది, కానీ బుద్ధి మంద బుద్ధి ఉంది మనకున్నట్టు కదా. మనకు తీక్ష్ణ బుద్ధి ఉందా, మంద బుద్ధి ఉందా చెప్పండి? నాకు తీక్ష్ణమైన బుద్ధి ఉందని చేయలేబట్టి ఉండదు, మందబుద్ధులమే, అందుకే ఇట్లా ఉన్నాం మనం కదా. డోడు బసవన్న అయ్యగారికి దండం పెట్టరా ఇట్లా అంటారు. గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు కదా,
వాడు దానికి నేర్పుతాడు అన్నమాట. అయ్యగారికి దండం పెట్టరా అంటే ఇట్లా అంటాడు. మనం గట్లే ఉన్నాం కదా. కొందరికి స్వాతంత్ర్యమైన జన్మ లేకపోవచ్చు. ఎందుకంటే కొందరు సేవలో నిమగ్నమై ఉంటారు. ఒక రాజు దగ్గర సేవకుడు ఉన్నాడు, ఒక ధనికుని దగ్గర సేవకున్నాడు. ఆ ధనికుని యొక్క ఒత్తిడి వల్ల అతడు సాధన చేయలేకపోవచ్చు. ఇది చేయరా, ఇక్కడ పోరా, ఈ పని చేయరా అని శాసనం చేస్తూ ఉంటే అతడు సాధన చేయలేకపోవచ్చు. ఈ విధంగా కొన్ని ప్రతిబంధకాలు ఉండడం వల్ల అతడు ఈ జన్మ లోపల జ్ఞానం పొందలేక అతడు శరీరాన్ని చాలించుకోవచ్చు. ఇట్లా ఉంటారు కొంతమంది. అయితే ఇటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి ఇండ్లల్లో పుడతారు మళ్ళా జన్మలో. ఈ ప్రతిబంధకాలు ఉండవు. అయితే ఇక్కడ మలయాళ స్వాముల వారు చక్కటి ఉపదేశం ఇస్తున్నాడు మనకు. ఏమిటి అని అంటే, స్త్రీలలో కొందరు పురుషుడై పుట్టిన స్వాతంత్ర్యం కలుగునని, కొందరు స్త్రీలుగా ఉండి సాధన చేయగా వారికి జ్ఞానం కలగాక శరీరం పతనమైపోయిందని. అయితే కొందరు స్త్రీలు అనుకుంటారు స్త్రీలకు స్వాతంత్ర్యం ఉండదు, అందుకని వారు సాధన చేయలేరు అనేటువంటి భావన కలిగి ఉంటారు. పురుషుల్లో కూడా ఇట్లాంటి భావన ఉంటుంది, స్త్రీలకు స్వాతంత్ర్యం లేదు. ఎందుకంటే మలయాళ స్వాముల వారి యొక్క జన్మ మరియు ఆ బ్రహ్మంగారి జన్మ రాకముందుకు ఇట్లనే ఉండే. మన సమాజంలో స్త్రీలకు అధికారం లేదు, శూద్రులకు అధికారం లేదు. వేద పఠనం నందు, శాస్త్ర అధ్యయనం నందు ఎవరైనా శూద్రులు కనుక వేద పారాయణం చేస్తుంటే విన్నా సరే లేదా ఉచ్చరించినా సరే వాళ్ళ నాలుక కూసేవారు, చెవులు సీసం పోసేవారు. అంత కఠినమైనటువంటి దురాచారాలు ఉండే. ఇక మలయాళ స్వాముల వారు వచ్చిన తర్వాత పూర్తి స్వాతంత్ర్యం అయిపోయింది. స్త్రీలకు ఏ విధమైనటువంటి ప్రతిబంధకం లేదు. అందరూ కూడా వేదాధ్యయనం చేయొచ్చు, గీతాపారాయణం చేయొచ్చు, ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని అందరి స్త్రీలకు చేతికి భగవద్గీతనిచ్చి ఆ స్త్రీలోకాన్ని ఉద్ధరించినటువంటి మహాత్ముడు మలయాళ స్వామి కదా. అయితే స్త్రీలలో కూడా ఇదొక వీక్నెస్ ఉన్నది కొంతమందికి. అయ్యో మేము స్త్రీలం కదా, ఏం చేయగలుగుతాము, మాకేం సాధ్యమవుతుంది అని స్త్రీలలో ఇదొక మానసిక దౌర్బల్యం కూడా ఉంది. అది కూడా తొలగించుకోవాలి. ఏమన్నా ఉంటే మన లోపల తీసేయాలి. ఎందుకంటే మేము కూడా సాధిస్తాం. ఎందుకంటే ఏ చైతన్యం అయితే ఉన్నదో పరబ్రహ్మ వస్తువు అది మాలో కూడా ఉన్నది. మా స్వరూపం కూడా చైతన్యమే స్వరూపమే. మరి మేము కూడా మా స్వరూపాన్ని తెలుసుకున్నట్టు మేము కూడా స్వతంత్రులమే అనేటువంటి ధైర్యంతో మనం కూడా సాధన చెయ్యాలి. అధైర్యంతో ఉండరాదు. మేమేం చేస్తాము, స్త్రీలం ఉన్నాము, సేవ చేసేందుకే సరిపోతున్నాం. వంట చేసేది, ఇల్లు శుభ్రం చేసేది, బట్టలు ఉతికేది, ఆ పనికే సరిపోతాం. ఇక మేమేం చేస్తాం, మాతోనేమైతే అని నిరుత్సాహ పొందొద్దు అంటాడు. ఎందుకంటే మనకు వేదంలోనే ఎంతోమంది స్త్రీ విదుషీమణుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి. సులభ, గార్గి, మైత్రేయి, మరి సత్య అనసూయ మొదలైనటువంటి వాళ్ళు ఎవరు మహాన్ జ్ఞాని పురుషులు ఉన్నారు. స్త్రీలు కాదా వాళ్ళు? వేద మాత అంటాం మనం కదా, వేద పిత అనం మనం. ఏమంటాం? వేద మాత అంటాం. మరి వేద మాత స్త్రీ రూపంలో మనం ఆరాధిస్తున్నాం వేదాన్ని. మరి విద్యలకు అధిష్టాన దేవత ఎవరు? సరస్వతి స్త్రీ కదా. మరి విద్యలన్నిటికీ అధిష్టాన దేవత స్త్రీ అయినప్పుడు మరి మనకెందుకు అధికారం లేదు ఆ విద్య యందు? ఈ విధంగా ధైర్యాన్ని చేబూని మనం కూడా సాధన చెయ్యాలి. అధైర్యాన్ని పొందరాదు, నిరుత్సాహాన్ని పొందరాదు. మాకు స్వాతంత్ర్యం లేదు, ఆ పురుషులు ఎట్లా చెప్తే అట్లా వినాలి అని అటువంటి పిరికితనాన్ని తీసేయాలి. ఇంకొకటి కూడా సమాజంలో ఇట్లా ప్రచలితం చేసినారు ఒక దుష్ప్రచారం. ఏమనంటే పురుషులు భక్తి చేసినట్లయితే స్త్రీలకు వారి సగభాగం వస్తుంది అని ఏ విధంగా ఒక దుష్ప్రచారం చేసినారు. అది 100కి 100 వాళ్ళు తప్పు. ఎవరికి వాడు తింటే మీకు కడుపు నిండుతుంది, నిండదు కదా. మరి అది ఎట్లా తృప్తికి ఏదో కాదో మరి ఈ సాధన చేస్తే ఆయన చేస్తే నీకేం వస్తుంది? ఎవరికి వారే చేయాలి. ఎందుకంటే జ్ఞానం కలిగేది ఎవరి అంతఃకరణలో వారికే కలుగుతుంది. కానీ అతని అంతఃకరణలో కలిగిన జ్ఞానం నీ అంతఃకరణలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుందా? వేరే ఇంట్లో చీకటి పెడితే నీ ఇంట్లో వెలుగు పడుతుందా? పడదు. నీ ఇంట్లో నువ్వు దీపం పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో దీపం పెడితే నీ ఇంట్లో వెలుగు పడుతుందా? చీకటి పోతుందా? పోదు. నీ ఇంట్లో స్వయంగా నువ్వు దీపం వెలిగించుకోవాలి. అట్లా మన అంతఃకరణలోనే జ్ఞానం కలిగేది ఉంది కాబట్టి మనమే సాధన చేసి ఆ జ్ఞానాన్ని పొందాలి. అందుకని స్త్రీలకు కూడా అందరికీ అధికారం ఉంది అని మలయాళ స్వాముల వారు చక్కగా బాహాటంగా చెప్పేశాడు.
అయితే ఇక్కడ దారిద్ర్యావస్థ కూడా ఒకటి ప్రతిబంధకం అవుతుంది అని చెప్పినాడు. ఈ విషయంలో ఒక చిన్న దృష్టాంతం చెప్పుకుందాం. ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేది, భార్యాభర్తలు బ్రాహ్మణులు ఉండేది. పూర్వకాలంలో బ్రాహ్మణుల యొక్క వృత్తి ఏమిటి, వాళ్ళ యొక్క జీవిక ఎలా నడిచేది అంటే పూజ వగైరా యజ్ఞాలు అవి ఇవి చేస్తేనే వారి యొక్క జీవనం గడిచేది. వాళ్ళు ఆ పౌరోహిత్యం తప్ప ఇంకా వేరే వ్యాపారం చేసేవారు కాదు, ఇంకా దందా వ్యాపారం వాళ్ళు ఏది చేసేవారు కాదు. ఇప్పుడంటే వాళ్ళ పురోహితాన్ని మొత్తానికి స్వస్తి చెప్పి వేరే వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు శూద్రులు అయినారు, శూద్రులు బ్రాహ్మణులు అయిపోయారు. ఇప్పుడు ఈ కాలం ఇట్లా అయింది. కానీ పూర్వకాలంలో పురోహితులు పురోహితం మాత్రమే చేసేవారు, ఇంకో వేరే వ్యాపారం చేసేవారు కాదు. అయితే ఆ పురోహితము నడిస్తేనే పొట్ట గడిచేది, పురోహితము లేదంటే ఇక పస్తులు ఉండాల్సి వచ్చేది. అయితే ఈ బ్రాహ్మణ దంపతుల్లో ఈ పురోహితము నడవక ఎక్కువ పుణ్యకర్మలు ఎవరు చేసేవారు లేరు, యజ్ఞయాగాలు చేసేవారు లేరు, ఆ వ్రతాలు ఇవన్నీ చేసేవారు లేరు, అతను పిలిచేవారు లేరు, దక్షిణలు వచ్చింది లేదు, వాళ్ళ జీవితం గడిచింది లేదు. ఇక పస్తులు ఉండే కాలం వచ్చింది. పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు భార్య అంది, ఏమండి ఈ పురోహితం అయితే నడుస్తలేదు, ఎవరు పుణ్యకార్యాలు చేస్తలేరు, మరి మన జీవితం ఎలా గడవాలి, ఏదన్నా ఉపాయంతో డబ్బు సంపాదించి తీసుకురా, మన ఇల్లు గడుస్తుంది కదా అని అంటే ఆయన అంటాడు, మన పౌరోహిత్యం విడిచిపెట్టి మనం వేరే పని చేయకూడదు కదా, బ్రాహ్మణులకు నిషేధం ఉన్నది, మరి నేను ఏం పని చేసి తీసుకురావాలి, నేను ఎంత జరిగితే అంత పురోహితం ఎంత నడిస్తే అంత తెస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నేనైతే దగ్గర పెట్టుకుంటలేను, నీకే ఇస్తున్నాను, మరి పురోహితం నడవకపోతే నేనేం పని చేయాలి ఇప్పుడు అంటాడు. అప్పుడు ఆమె అంటది, ఇట్లాంటివి నీవు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటాడు కదా కదా. ఇప్పుడు భార్యను సాధలేనటువంటివి పెళ్ళి ఏం చేసుకున్నావు నువ్వు, అన్నేం చేసుకున్నావు నువ్వు, నీకు సంతానం కలిగినటువంటి షౌకు బాగా ఉండే సంతానాన్ని కన్నావు, ఎందుకు కన్నావు, సాధలేని పరిస్థితుల్లో సంతానాన్ని ఎందుకు కన్నావు చెప్పు అని ఇట్లా రోజు ఇక ఇంట్లో నడుస్తుంది ఇక ఇది. అప్పుడు ఆ బ్రాహ్మణునికి విధి లేక ఇక బయటనేమో పురోహితం నడుస్తలేదు, నేను ధనం తేలేకపోతున్నా, ఇల్లు గడుస్తలేదు, ఇల్లు గడవక ఆమె పోరు పెడుతుంది ప్రతిరోజు, రోజుగా కిరికిరి నడుస్తుంది. ఈ కిరికిరి కంటే నేను ప్రాణాన్ని వదులుకునేదే మంచిదే అనుకున్నాడు. ఇక రోజు ఎప్పటికీ కిరికిరే. ఇక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే కదా ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. ఇక రోజు కిరికిరి నడుస్తూ ఉంటే ఇక ఎట్లా అనిపిస్తుంది, అదొక నరకంలాగా అనిపిస్తుంది. అప్పుడు అనుకున్నాడు, ఇక ఈ కుటుంబాన్ని పోషించలేనటువంటి ఈ జీవితం నాకెందుకు, ఇక ఈ జీవితం ధిక్కారం అవుగాక, ఇక నేను బ్రతకను, చనిపోతా, మరి సావును ఎట్లా తెచ్చుకోవాలి కదా అనుకొని ఏమనుకున్నాడంటే, చచ్చేటోని ఎట్లయినా చచ్చేటప్పుడన్నా ఈ శరీరాన్ని పరులకు ఉపయోగం చేసి చస్తా, ఈ శరీరాన్ని పరులకు ఉపయోగం చేసి చస్తా. పరులు అంటే ఎవరు, మనుషులు తింటారా ఈ శరీరాన్ని, మనుషులు తింటారా, తినరు, ఏదైనా జీవ జంతువులకు ఈ శరీరాన్ని ఇచ్చేస్తా అనుకున్నాడు. ఇక ఒక పెద్ద అడవిలో సింహం ఉంది అనేటువంటి పుకార అంటే లోకంలో ప్రచలిత ఉంది, పలానా అడవి లోపల సింహం ఉంది అని అందరికీ లోకలందరికీ తెలుసు. అయితే ఏ అడవి లోపల సింహం ఉన్నదని అంటున్నారో ఆ అడవిలోకి పోయండి, ఇతడు సింహం ఉంది కదా, ఆ సింహానికి నేను ఆహుతి అయిపోతా అని ఇక పోయినాడు. అడవిలోకి పోయిండు, లోనికి ఇక పోతా ఉన్నాడు. ఎక్కడైతే సింహం యొక్క గుహ ఉన్నదో అక్కడికి పోతున్నాడు. సింహం నోట్లకే పోతా నేను చక్కగా, అది నన్ను తింటే నా శరీరం కనీసం ఆ సింహానికన్నా ఉపయోగం అవుతుంది, నా భార్య బిడ్డలకైతే ఉపయోగం కాలే ఈ శరీరం, సింహానికన్నా ఉపయోగం అవుతుంది అనుకున్నాడు. నేరుగా సింహం గుహ వైపుకే వెళ్తూ ఉన్నాడు. ఇతడు పోయిన సమయానికి సింహము గుహలో లేదు, అది ఎక్కడో షికారికి వెళ్ళిపోయింది. అయితే దానికి ఒక మంత్రి ఉన్నాడు, సింహానికి మంత్రి ఎవరు అంటే హంసపక్షి. ఆ హంసపక్షి అది బుద్ధి సత్వగుణం ఉంటుంది. మనుషుల్లో కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా పక్షుల్లో కూడా ఈ గుణభేదం చేత కొన్ని మంచి పక్షులు ఉంటాయి, కొన్ని దుష్ట పక్షులు ఉంటాయి కదా. ఈ కాకులు, గద్దలు, రాబందులు ఉంటాయి కదా, అవి తమో గుణం అధికంగా ఉంటుంది వాటికి. ఇక ఈ హంసపక్షి సత్వగుణానికి సంబంధించింది. హంసలు, చిలుకలు, నెమళ్ళు ఇవి సత్వగుణానికి సంబంధించినవి ఉంటాయి. ఇక కొన్ని మధ్యలో రజోగుణానికి సంబంధించినవి ఉంటాయి. అయితే హంసపక్షి మంత్రిగా ఉంది ఆ సింహానికి. ఆ
ఆ హంసపక్షి చెట్టు మీద కూర్చొని ఈ వస్తున్నటువంటి బ్రాహ్మణుడిని చూసింది. చూసి దానికి మంచి అంటే యోగ శక్తి కూడా దానికి ఉంది. అది ఏదో పూర్వం యోగ సాధన చేసింది, ఏదో పాపంతో పక్షి పుట్టింది. ఆ యోగ సాధన చేత అది తెలుసుకుంది. ఓ ఈ బ్రాహ్మణుడు ఇంట్లో పోరు పడలేక భార్య బిడ్డలను పోషించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడానికి సింహం దగ్గరికి వస్తున్నాడు అని తెలుసుకొని పాపం ఇతడు చాలా బాధతో మరణించాలనే ఉద్దేశంతో వస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంది. ఆ హంసపక్షి నేరుగా ఆకాశ మార్గం నుంచి వచ్చి ఆ బ్రాహ్మణుడి ఎదురుగా వాలింది. ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసింది. ఎందుకంటే హంసపక్షి సంస్కారం కలిగింది కాబట్టి నమస్కారం చేసి, హే బ్రాహ్మణోత్తమ, ఏ పండితుడా, నువ్వు ఎందుకు వస్తున్నావు ఈ అడవిలోకి? ఆ ఎదురుగా సింహం యొక్క గుహ ఉంది, అందులో సింహం ఉంటుంది, అది నిన్ను తినేస్తుంది, నువ్వు చనిపోతావు, అంటే నేను చావడానికే వస్తున్నా అంటాడు. అయ్యో ఎందుకు అట్లా అంటే, గిట్లా నాకు పరిస్థితి మంచిగా లేదు, దరిద్రావస్థలో ఉన్నాను, నేను భార్య బిడ్డను పోషించలేనటువంటి అసహాయ స్థితిలో ఉన్నాను, ఇక నాకు మరణమే తప్ప ఇంకో వేరే ఉపాయం లేదు, అందుకని చావడానికే వస్తున్నా అంట. అప్పుడు నువ్వు ఇక్కడే నిలబడు అని చెప్పి అది నేరుగా సింహం దగ్గరికి పోయింది. అది షికారికి పోయింది అడవిలోకి. సింహం దగ్గరికి పోయి ఆ సింహంతో అంటది, హే రాజా, చూడు, ఒక బ్రాహ్మణోత్తముడు మన గుహ వైపుకు వస్తూ ఉన్నాడు. అతడు ఎవరనుకుంటున్నావు? మీ కులగురువు అతడు. మీ కులానికే గురువు ఉన్నాడు అతడు. మీ తాతలు తండ్రులు కూడా అతన్ని ఆరాధించి వాళ్ళు ఎంతో ధన్యతను పొందినరు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు, మీ కులగురు ఉన్నాడు, మరి అతన్ని అతిథి సత్కారం చేసి గౌరవించాలి సుమా అని అంటే, అసలు మా కులగురువా అని ఆయన ఆ సింహం ఆ వేటాడేది అక్కడ ఇడిచిపెట్టి మళ్ళీ గుహ వైపుకి వచ్చేసింది. అది వస్తుండగా అతడు చూశాడు, బ్రాహ్మణుడు చూసి, ఆహా, ఇక సింహం అయితే వస్తుంది, ఇక నన్ను ఎట్లయినా తింటుంది, ఇక నా జన్మ సమాప్తం అయిపోతుంది, ఇక నేను ఈ బాధల నుంచి తప్పుకుంటాను అనుకున్నాడు. ఇక అతడు కూడా ధైర్యం చేసి గుహ దగ్గరికి వచ్చాడు. అటు సింహం వచ్చింది, ఇటు బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సింహం వస్తూనే బ్రాహ్మణుడికి నమస్కారం చేసింది. నమస్కారం చేసేసరికి మొదలు బ్రాహ్మణుడు కాబట్టి కొంచెం భయం ఎక్కువ, అయినా కానీ నమ్మడానికి వీల్లేదు. నమస్కారం చేసి గొంతు విసుకేటోళ్ళు కూడా ఉన్నారు కదా కదా ఇప్పుడు ఏం చేస్తారు మనోళ్ళు బలిచ్చేటప్పుడు కదా, ఈ క్షుద్ర దేవతలను పూజించేటోళ్ళు మేకలను తీసుకుపోయి వాటికి చెప్తే కదా, నేను పూలు ఆరేస్తారు, ఊదుబత్తీలు దింపుతారు, దీపము హారతి అన్నీ చేస్తారు, దానికి నమస్కారం చేస్తారు సాష్టాంగా. అప్పుడు ఆ గొర్రె అనుకుంటుంది, ఆ మేక అనుకుంటుంది, అబ్బా నన్ను ఎంత మంచిగా సత్కారం చేస్తుండ్రు అని అనుకుంటుంది. కానీ ఏం చేస్తారు తర్వాత అంతే. అట్లా మరి నమస్కారం చేస్తుంది పులి, నమస్కారం చేసినట్టే చేసి నన్ను తింటది ఎట్లయినా అనుకున్నాడు. ఇక నా జీవితం సమాప్తం అయితే కానున్నది, ఇక క్షణము 2 క్షణాలు ఉన్నది అని ఇక భయపడుకుంటూ ఆశీర్వాదం ఇచ్చినాడు ఆ సింహానికి. నమస్కారం చేసినప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలి కదా, మర్యాద ఉంటుంది, భయపడుకుంటేనే ఆశీర్వాదం ఇచ్చినాడు. అప్పుడు ఇక ఆ హంస చెప్పింది కాబట్టి, ఇతడు కులగురువు ఉన్నాడు అని చెప్పింది కాబట్టి ఇక అతిథి సత్కారాలు చేసినాడు. ఆ సింహం మంచిగా ఉన్నత ఆసనం వేసి కూర్చోబెట్టి మంచి చెడ్డలు అడిగిన తర్వాత, మరి బ్రాహ్మణోత్తమ, ఏ కులగురువు, మరి మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు చెప్పండి, ఎందుకంటే మహాత్ములు ఊరికే రారు కదా, ఏదో ఒక నిమిత్తం ఉంటేనే వస్తారు అని అడిగితే, మా పరిస్థితి గిట్ల ఉంది అని అంతా చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత అప్పుడు ఆ సింహం ఏం చేసిందంటే, దాని దగ్గర ఇంతప్పుడు ఎంతోమందిని చంపుకొని తిన్నది కదా మనుషులను, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ ఒక దగ్గర పోగు చేసి భూమిలో పాతర పెట్టింది. అప్పుడు ఏం చేసింది, తన పంజాతోని ఆ భూమిని తవ్వి, ఇగో ఏ గురుదేవా చూడు, ఇక్కడ ఎంతో పుష్కలమైన ధనం ఉన్నది, నీకు ఎంత కావలిస్తే అంత తీసుకొని పో అన్నది. అనగానే వాడు అనుకున్నాడు, ఇక బ్రాహ్మణుడు నిజమే, సరే ఈశ్వరుడు అనుగ్రహించాడు అనుకున్నాడు. ఇక తన పంచల ఎంత ధనం అవసరం ఉంటే అంత పంచల పట్టేకాడికి మూట కట్టుకున్నాడు. మూట కట్టుకొని ఇక ఆ హంసకు మరి సింహానికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి పోయాడు. ఇంటికి పోగానే ఇక అమ్మగారికి సంతోషమే సంతోషం కదా, తెచ్చిండు కదా. మోటుగా అంటారు, తల్లి అయితే కడుపును విచారం చేస్తుంది అంట, భార్య అయితే జేబులు చూస్తుంది. నిజమేనా కదా? తల్లి అయితే కడుపుని విచారం చేస్తుంది. నువ్వేం తెచ్చినావు బిడ్డ అని అడగది. నువ్వేం తెచ్చినావు బిడ్డ,
దా మొదలు కాళ్ళు కడుక్కో, తిను మొదలు తిను అని కడుపుని విచారం చేస్తుంది ఆ తల్లిలాగా కదా. ఇక కొందరు జేబులు రాగానే ఎండలో పడి చెమటలు గారుతున్నాయి, వాడు వచ్చిండు రాగానే మరి తిందురా అన్నది, ఏం తెచ్చినావు, ఇక్కడిదే సంచి ఇక్కడిదే కదా. ఇట్లే ఉంటారా కదా. ఇట్లా ఇక భార్యకు సంతోషం కలిగింది. ఇన్ని రోజులకు మా దరిద్రం పోయింది అనుకున్నది. ఇక కూర్చుండి తింటే గుట్టలు కూడా కరిగిపోతాయంట అంతే కదా. కూర్చొని తింటున్నారు, పని లేదు ఏం లేదు, ఎవడు పురోహితాన్ని పిలిచిపోడు లేడు, ఏం లేదు, బయట నుంచి ఆదాయం వచ్చింది ఏం లేదు, ఇక తెచ్చిందే తింటారు. ఎన్ని రోజులు తింటారు, కొన్ని రోజుల వరకు అది సమాప్తం అయిపోయింది. సమాప్తం అయిపోయింది అది మళ్ళీ భార్య అంటది, మళ్ళీ అక్కడికి పో, మీ శిష్యుని దగ్గరికి పో, మీ సింహం శిష్యుని దగ్గరికి పో, మళ్ళీ ఇంత పట్టుకరా పో అంటది. అప్పుడు ఇది మంచిగా ఉండదమ్మా, ఏదో వాళ్ళు ఇచ్చారు, ఏదో ఆ ఈశ్వరుని అనుగ్రహమో ఆ ఈశ్వరుని యొక్క ప్రేరణనో తెలియదు, వాళ్ళు ఇచ్చారు. కానీ పదే పోయి అడిగితే బాగుండేది కదా. ఎందుకంటే బ్రాహ్మణుడు సంస్కారవంతుడు ఉన్నాడు, అతడు వాళ్ళు ఇస్తున్నారు కదా అని పోయి పదే అడగరు బ్రాహ్మణులు. అట్లా పోవద్దమ్మా అంటే, మరి ఏం చేస్తావు, మరి చస్తామా చెప్పు, పోరాళ్ళు కూటికి లేక చస్తారు మరి పో అని మళ్ళీ ఇట్లే పోరు పెట్టింది. ఇక కదా ఇంటి దాని పోరు ఇంత కాదయా విశ్వ కదా. ఇట్లా చెప్పులోని రాయి చెవిలోని జేరుగా, కంటిలోని నలుసు కాలు ముళ్ళు కదా. ఇంటి దాని పోరు ఇంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ కదా. చెప్పులో పూర్వకాలంలో తోలు చెప్పులు దొరుకుంటారు కదా, ఇప్పుడంటే అన్ని రబ్బర్ చెప్పులే. చెప్పులు అవి తోలు చెప్పులు ఉండే, అవి గట్టిగా ఉండేది గూడలు. అందులో ఒక రాయి, చిన్న రాయి కనుక వచ్చి చేరినా కానీ మనకు నడవనియేది, అది పుచ్చుకుపోతుంది, అవస్థ అవుతుంది. అది తీసే దగ్గర నడవనియేది. చెప్పులోని రాయి కదా. చెవిలోని జోరీగా, చెవిలో ఏదైనా పురుగు ఈగ దోమ పోయిందనుకో, అప్పుడు హాయిగా ఉంటాం కదా, ఉన్నాం లబో దిబో మొత్తుకుంటారు పిల్లలైతే. దానికి ఏదైనా ఉపాయంతో నూనె పోసేదో నీళ్లు పోసేదో ఏదో ఉపాయం చేసి తీస్తారు. తీసే దగ్గర శాంతి లేదు. కంటిలోని నలుసు, కంటిలో నలుసు పడిందంటే మనకు బుద్ధి స్థిరం ఉండదు, అది నొస్తూ ఉంటుంది, అవస్థ అవుతూ ఉంటుంది. కాలుకు ముళ్ళు ఎరిగిందనుకో నడవనియేది, అవస్థ అవుతుంది తీసే దగ్గర. అట్లే ఇక ఇంటి దాని పోరు గట్లనే ఉన్నది. ఈ చెప్పులో ఈ రాయిలాగానే, చెవిలో జోరీగలాగానే, కంటు నలుసులాగానే, కాలు ముళ్ళు లాగానే ఇంట్లో అమ్మగారు ఊకే ఆ ముళ్ళు ఎట్లా గడుకోసారి సులుకు అంటే ఇక నడుస్తూ ఉంటాయి. అట్లా అమ్మగారు పొడుస్తుంటే వీని కూడా సులుకు అంటుంది కదా. ఇట్లా అన్నమాట. అయితే చెప్పులోని రాయి, దీనికి ఆధ్యాత్మిక అర్థం ఇట్లా ఉన్నది, చూడండి వినండి, స్థూలంగా విన్నారు కదా. ఆధ్యాత్మిక అర్థం చెప్పులోని రాయి, రాయి అంటే అభిప్రాయం, నీలో ఉన్నటువంటి నీ అనుభవం, ఆత్మానుభూతి ఏదైతే ఉందో గురుదేవా అది చెప్పు లోని రాయి, లోని అభిప్రాయం చెప్పు, నీ అనుభవం చెప్పు. రాయి క్యా హై, తుమారా అభిప్రాయం క్యా హై. రాయి అంటే అభిప్రాయం, నీ అనుభవం చెప్పు, నీ అనుభవాన్ని చెప్పు. ఆ చెప్పింది ఏమవుతుంది, ఆ గురుదేవుడు చెప్తే చెవిలోని జోరీగా కదా, చెవిలోకి శ్రవణం చేస్తాడు వాడు కదా, శ్రవణం చేసి మనన నిధిధ్యాసన చేసిన తర్వాత కంటిలోని నలుసు అంటాడు. లోని నలుసు, లోని అభిప్రాయము, లోని అనుభవం ఏదైతే ఉందో అది కంటి అంటే అనుభవానికి తెచ్చుకున్నా అంటాడు. ఇట్లా ఇంటి దాని పోరు అంటే మనస్సు కదా. ఇంటిది ఎవరు, మనస్సు, దాని పోరు ఇంత అంత అలా చెప్పు కదా. జన్మల నుంచి పోరాడుకుంటూ వస్తున్నాం దాంతో మనం, ఇంతనా అంతనా మనసు యొక్క పోరు కదా. అందుకని ఇప్పుడు ఆ పోరు సమాప్తం అయిపోయింది, ఇక నేను స్వస్థుడని అయిపోయాను అంటాడు ఆ శిష్యుడు. ఇట్లా సరే అది అట్లా ఉండని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బొమ్మంటుంది సింహం దగ్గరికి అది. అప్పుడు ఇక ఆ పోరు వడలేక ఏం చేయడం, మళ్ళా పోయిండు. మళ్ళీ పోయేసరికి అప్పటికల్లా ఆ హంస పక్షి మంత్రిగా ఉండే కదా, అది చనిపోయింది. ఇక ఆ మంత్రి స్థానంలో కొత్తవాడు ఇచ్చిండు మంత్రికి, ఎవరు, కాకి స్వభావం ఎట్లా ఉంటుంది కదా. దూరం నుంచి రాగానే అతన్ని చూసింది, ఈరోజు మా గురువు గారికి, మా రాజుకు మంచి భోజనం ఎదురుగానే వస్తుంది, ఇక మా గురువు గారికి చెప్తా. అప్పుడు కూడా ఆ సింహం బయటకు వెళ్ళిపోయింది వేట కోసం, అది తన యొక్క ఆహారం కోసం. అయితే ఆ కాకి అతన్ని చూసి లేచిపోయి సింహం దగ్గరికి పోయింది, అది ఎక్కడుందో అడవిలో. అక్కడికి పోయి, రాజా ఈరోజు అనాయాసంగా మనకు ఆహారం దొరుకుతుంది,
ఒకడు వస్తున్నాడు, మన గుహకు ఎదురుగానే వస్తున్నాడు, అనాయాసంగా ఆహారం దొరుకుతుంది. ఇక ఎట్లుంటాయనంటే ఈ నక్కలు, కాకులు మొదలైనటువంటి సింహాన్ని అనుసరించి పోతూ ఉంటాయి. ఎందుకంటే సింహం ఎక్కడైనా ఒక జంతువును చంపిందంటే అది తినేకాడికి తిని మిగతా వదిలిపెట్టిపోతుంది. ఇక మిగతాదంతా వీళ్ళకే. ఇక అట్లా ఆ కాకి అనుకున్నది, ఇక నాకు కొన్ని రోజుల దగ్గర బండారా అవుతుంది అనుకున్నది. కొన్ని రోజుల దగ్గర బండారా అంటే మంచి మంచి పక్వాన్న భోజనాలు. ఋషికేశ్, హరిద్వార్లో బండారాలు చేస్తారు కదా ధనికులు వచ్చి మహాత్ములకు, భోజన సంతర్పణ, అన్న సంతర్పణ, బండారా అంటారు దాన్ని. అట్లా ఆ కాకి అనుకున్నది, ఇక నాకు బండారా దగ్గర దగ్గర ఒక వారం రోజుల దగ్గర నాకు హాయిగా తినొచ్చు అనుకున్నది. ఆ సింహానికి చెప్పింది. చెప్పేసరికి చూడు, మన సహవాసం లోపల వ్యక్తి ఎట్లా ఉంటే మన స్వభావాలు కూడా తదనుగుణంగా మారుతూ ఉంటాయి. మనం మంచి వాళ్ళమైనా కానీ పక్కవాడు చెడ్డోడు ఉండనుకో కొన్ని గుణాలు వానిలో నుంచి ఇటు వస్తాయి, సరఫరా అయితే. అప్పుడు సింహం కూడా అనుకున్నది, అయిన దానికి ఇక మరికి కష్టపడేందుకు, వేటాడేందుకు జంతువులను అనాయాసంగా భోజనం దొరుకుతుండగా పద అని అంత గుహ దగ్గరికి వచ్చినాయి ఆ కాకి మరియు ఆ సింహం. ఇక ఇతడు అనుకుంటున్నాడు, మొదలు ఎట్లా హంస పక్షి పోయి ఆ సింహాన్ని తీసుకొచ్చిందో ఇప్పుడు కాకి కూడా పోయి సింహాన్ని తీసుకొచ్చింది. ఇక నాకు ఎట్లయినా ధనం దొరుకుతుంది అనుకో. కానీ ఆ సింహం యొక్క చూపు పూర్వంలాగా లేదు. పూర్వమేమో హంస పోయి మీ గురువు వచ్చాడని చెప్పింది, ఇప్పుడేమో నీకు ఆహారం వచ్చిందని కాకి చెప్పింది. ఇక నా ఆహారం తిందామని అది వస్తుంది, గురువు అనే భావన లేదు ఇప్పుడు. అప్పుడు వచ్చింది, అప్పుడు ఆ మనిషిని చంపడానికి పంజా లేవట్టి కొట్టబోయింది. ఇప్పుడు గురువు అనే భావన లేదు, కాకి కదా అది దుర్మార్గురాలు చెప్పింది, అది ఆహారం వచ్చింది. అప్పుడు పంజా తీసుకొని ఆ మనిషిని, ఆ పండితుని కొట్టబోయేసరికి ఆ పండితుని ముఖం ఎదురుగా కనపడేసరికి వెంటనే పంజా ఆపింది. ఆపి ఇతడు పూర్వం వచ్చిపోయాడు కదా ఈ మనిషి, మా గురువే కదా ఇతడు, కుల గురువే కదా అని గుర్తుపట్టింది. ఆ సింహం గుర్తుపట్టి ఇక చంపలేగా, చంపకుండా నమస్కారం చేసింది. పూర్వం సంస్కారం తోడ ఉంది. నమస్కారం చేసి అంటది, ఏదో సామాన్యంగా ఏదో అతిథి సత్కార రూపంలో చేసి అంటది, ఇక చూడు రోజులు అన్నీ ఒక ఇద్దరిగా ఉండవు, అందుకని పూర్వ హంస గారు చెప్పినటువంటి సంస్కారం కొంత మిగిలిందని నువ్వు బతికిపోయినావు. మరి రేపు ఈ సంస్కారం ఉంటుందనే గ్యారంటీ లేదు. నేను మళ్ళీ క్రూర స్వభావం, నా జన్మతా ఉన్నటువంటి స్వభావాన్ని మళ్ళీ నేను పొంది ఒకవేళ నువ్వు వచ్చినా నేను చంపేటువంటి సంభవం కూడా ఉంది, అందుకని మళ్ళీ రావద్దు సుమా అని చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపి. ఇట్లా అంటే దరిద్రం ఉంటే సాధన చేయలేరు, ఈ కథ అయిపోయింది ఇంతే. దరిద్రావస్థ ఉంటే సాధన చేయలేరు. ఇప్పుడు ఇంటి దానికి పోరు, అది ఒకదికు రపరప పెడుతూ ఉంటే ఏం సాధన చేస్తాడు వీడు? ఒకళ్ళు ధ్యానాన్ని కూకున్నా కానీ అవి ఆ మాటలు, ఆమె కఠినమైన మాటలు అంటుంది కదా, ఆ మాటలన్నీ ఇది రింగింగ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మాటల లోపల ధ్యానం కుదరది, ఆ మాటలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇట్లా అన్నది కదా, ఇట్లా అన్నది కదా, నేను అవమానం పాలవుతున్నా కదా, నేను నా భార్య బిడ్డలను పోషించలేకపోతున్నాను కదా అనేటువంటి చింతనే అవుతూ ఉంటుంది, కానీ ఆత్మచింతన కాదు. ఎందుకు? దరిద్రావస్థ. అటువంటి దరిద్రావస్థ కూడా యోగానికి ప్రతిబంధకం కావచ్చు, ఇట్లాంటివి కూడా అవుతాయి. ఇంకా అనేకమైనటువంటి ప్రతిబంధకాలు చూపించాడు ఇక్కడ మలయాళ స్వాముల వారు. బుద్ధిమాంద్యం, బుద్ధి మందమందంగా ఉన్నది, మరియు రోగాల చేత పీడితుడవుతున్నాడు. ఇట్లాంటి ప్రతిబంధకాలు ఉంటే సాధన చేయలేక ఆ యోగం మధ్యలోనే ఆగిపోతుంది, అంతటితో శరీరం పడిపోతుంది. ఇక అటువంటి వానికి ఇటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి ఇళ్లల్లో మళ్ళీ జన్మకు వస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఇతడు నా సాధన చేస్తూ ఉన్నాడు కదా, ప్రతిబంధకాలు ఉన్నందువలన సాధన పూర్తి చేసుకోలేకపోయాడు, నేను మళ్ళీ జన్మ లోపల ఇటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి ఇళ్లల్లో అతనికి జన్మనిస్తాను అని భగవంతుడు మనకు ఉత్తమ జన్మ ఇస్తాడు. కాబట్టి అటువంటి ప్రతిబంధకాలు లేనటువంటి ఇళ్లల్లో పుట్టి ఇక అప్పుడు సాధన సాఫీగా చేస్తాడు, ఏ ప్రతిబంధకాలు ఉండవు కాబట్టి. చేసి తర్వాత ఉత్తర సాధనాల్లో ప్రవృత్తుడయ్యి మళ్ళీ ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంది అని చెప్పినాడు. ఈ విధంగా భగవంతుడు యోగభ్రష్టుడైనటువంటి వానికి పతనం అంటూ లేదు అని చెప్పినాడు. ఇక ఎవరికైతే అంతఃకరణంలో వాసనలు లేవో అతడు ఉత్తమ యోగుల ఇళ్లల్లో, బ్రహ్మనిష్ఠుల ఇళ్లల్లో పుట్టి తర్వాత సాధన చేసి ముక్తుడవుతాడు అని చెప్పినాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతచేత తతో భూయ సంసిద్ధో కురునందన. ఏ కురునందన, ఓ అర్జున,
అతడు మరుజన్మలోకి వచ్చిన తర్వాత పూర్వజన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్భూతమయ్యి మళ్ళీ ఉత్తర ప్రయత్నం చేసి సాధనాలు అవలంబించి అతడు మళ్ళీ సాధనాలు చేసి సంసిద్ధిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఎందుకనంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని చెప్పినాడు. పూర్వాభ్యాస బలం చేత ఆ యోగభ్రష్టుడైనటువంటి వాడు వివసుడయ్యి ఆ సంస్కార బలం చేత అతడు మళ్ళీ పూర్వపు సాధనాల్లోనే ప్రవృత్తుడవుతాడు. యోగ సాధనాల్లో ప్రవృత్తుడయ్యి మళ్ళీ అభ్యాసం చేసి మరి ఆ జిజ్ఞాసు మళ్ళీ యోగాన్ని పొందుతాడు. వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠాన ఫలాన్ని అతిక్రమించి అతడు ముక్తుడవుతాడు అని చెప్పినాడు. ప్రయత్నాది యతమానస్తు యోగి సంశుద్ధ కిలిమి సహా అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతిం. ప్రయత్నాది అంటే పట్టుదల చేత, యతమాన అంటే యత్నించుచున్నటువంటి యోగి అయితే, సంశుద్ధ కిలిమి సహా అంటే అనేక జన్మల్లో చేసినటువంటి అభ్యాస వశం చేత అంతఃకరణం శుద్ధిపడిన వాడయ్యి తర్వాత పరాంగతిం యాతి పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పినాడు. తపస్విభ్యేదికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. హే అర్జున, యోగి భవ, అందుకని నువ్వు యోగివి కా అని అంటున్నాడు. ఎందుకనంటే తపస్సుల కంటే అధికమైనటువంటిది జ్ఞానము, ఆ జ్ఞానుల కంటే అధికమైనటువంటిది ఈ యోగము, ధ్యాన యోగము. మరి కర్మానుష్ఠానం చేసేటువంటి వారి కంటే కూడా ఈ ధ్యానయోగి శ్రేష్ఠుడు కాబట్టి నువ్వు యోగివి కా, యోగివయ్యి నువ్వు సాధన చేసి ముక్తుడవు కా అంటున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమ్యయుక్త తమో మత. సర్వేషాం యోగినామపి, అందరి యోగుల్లో అందరికంటే కూడా ఎవడైతే మద్గతేన నాయందు ఆసక్తమైనటువంటి అంతరాత్మన అంటే మనసు చేత, శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ గలవాడై, మాం భజతే నన్ను ఎవడైతే ధ్యానం చేస్తూ ఉంటాడో సహా అటువాడు యుక్తతమః అతడు యోగులలో ఉత్తముడు అని మే మత అంటే నా యొక్క అభిప్రాయము, నాకు సమ్మతుడు అని ఈ విధంగా 6వ అధ్యాయాన్ని భగవంతుడు ఉపసంహారం చేస్తున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ 6వ అధ్యాయ అని ఈ విధంగా 6 అధ్యాయాలను భగవద్ అనుగ్రహం చేత మనము మొదటి షట్కాన్ని పూర్తి చేసుకున్నాం. 3 షట్కాలు ఉంటాయి. షట్కం అంటే 6 అధ్యాయాలకు ఒక షట్కం, 6 అధ్యాయాలకు ఒక షట్కం, 6 అధ్యాయాలకు ఒక షట్కం, మొత్తం 18, 6 ముళ్ళ 18. కాబట్టి ఈ 3 షట్కాల్లో మొదటి షట్కం మనము ఆ గురుదేవుని యొక్క అనుగ్రహం చేత, భగవద్ అనుగ్రహం చేత మరి చక్కగా ఉపసంహారం చేసుకున్నాం. తర్వాత షట్కము 2వది 7వ అధ్యాయము రేపటి నుంచి ప్రారంభం చేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.